సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. 4 వారాలు వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. సిద్ధార్థ లూత్రా అందుబాటులో లేరని వాయిదా వేయాలని కోరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ తేదీని తాము ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఓటుకు నోటు కేసు సీబీఐకి బదిలీ చేయాలని, చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ వాయిదా పడడం జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అందుబాటులో లేని కారణంగా 4 వారాల పాటు కేసు విచారణ వాయిదా వేయాలని చెప్పి చంద్రబాబు తరపున మరో న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రావడం జరిగింది. 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపైన దర్యాప్తు జరపాలి, అలాగే ఈ కేసుని సిఐడి నుంచి ఇటు సిబిఐకి దర్యాప్తు బదిలీ చేయాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. అయితే గత వారం విచారణకు రావాల్సి ఉంది, కానీ ఆ రోజు కోర్టు జాబితా రాజ్యాంగ ధర్మాసనం బయటికి కావడంతో ఆ రోజు కోర్టు జాబితాలో ఈ కేసు విచారణకు రాలేదు. ఈ రోజు విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అందుబాటులో లేని కారణంగా మరోసారి ఈ కేసు వాయిదా పడడం జరిగింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయల నగదుతో స్టీఫెన్సన్ దగ్గరకు వెళ్ళి ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ని మాట్లాడించడం జరిగింది. ఆ ఫోన్ కాల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అన్నది ప్రధాన ఆరోపణ. సో ఆ ఆరోపణల వెనక ముఖ్యంగా ఈ డబ్బు కూడా చంద్రబాబు నుంచే వచ్చింది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి ఈ వ్యవహారం అంతా నడిపింది చంద్రబాబే. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు పాత్రపై కూడా దర్యాప్తు జరిపించాలి. కేవలం రేవంత్ రెడ్డితో ఈ కేసు దర్యాప్తును ముగించవద్దు. అలాగే తెలంగాణ సిఐడి ఈ కేసు దర్యాప్తుని సక్రమంగా దర్యాప్తు చేయడం లేదు కాబట్టి జాతీయ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐతో ఈ కేసు దర్యాప్తును జరిపించాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో 2015 నుంచి కూడా పెండింగ్లో ఉంటూ వస్తుంది. ప్రస్తుతం చంద్రబాబుకి సంబంధించి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్న కేసు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. గత వారమే ఈ కేసు అలాగే ఓటుకునే కేసు విచారణ కూడా ఒకేసారి జరుగుతుందని చెప్పి భావించారు, కానీ గత వారం ఈ కేసు ధర్మాసనం ముందుకు రాలేదు. ఈ వారం కూడా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అందుబాటులో లేని కారణంగా 4 వారాల పాటు వాయిదా వేయాలి అని చెప్పి ముఖ్యంగా ధర్మాసనం దృష్టికి చంద్రబాబు తరపున మరో న్యాయవాది తీసుకెళ్లడం జరిగింది. అయితే దీని పట్ల ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తదుపరి తేదీని మేము నిర్ణయిస్తామని చెప్పి ధర్మాసనం చెప్పడంతో ఈ కేసు తదుపరి ముఖ్యంగా రిజిస్ట్రార్ ఆదేశాల మీదకు మరొక రోజు విచారణకు రాబోతోంది సుప్రీంకోర్టులో. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా విచారణ ముగించడం జరిగింది. ఇటు ఈ కేసు ఏసీబీ పరిధి కిందికి రాదు. ప్రధానంగా ఈ కేసు అనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది, యాంటీ కరప్షన్ బ్యూరో కిందికి రాదు అని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే సండ్ర వెంకట వీరయ్య కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు సపరేట్గా విచారణ సాగుతోంది. మరోపక్క కేవలం చంద్రబాబు పాత్ర అలాగే సిబిఐతో కేసు విచారణ జరిపించాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ సపరేట్గా జరుగుతోంది. సో తదుపరి తేదీ రిజిస్ట్రార్ నిర్ణయించడం జరుగుతుంది. మళ్ళీ ఓటుకు నోటు కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుంది, అలాగే తదుపరి ముఖ్యంగా చంద్రబాబుకి ఇప్పటికే ఈ కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన వాళ్ళని రెస్పాండెంట్గా ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ట్యాంపర్డ్ ఎవిడెన్స్, ముఖ్యంగా తన వాయిస్ని మార్ఫ్ చేశారని చెప్పి గతంలో ఈ ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు చెప్పడం జరిగింది, టీడీపీ ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏ విధంగా ఈ కేసు ముందుకెళ్ళబోతుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తుని ఇటు తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించడం లేదు. సిబిఐతో ఈ కేసు దర్యాప్తు చేసినట్లయితే కనుక వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి, చంద్రబాబు పాత్ర కూడా వెలుగులోకి వస్తుందని అన్నది ఆళ్ల రామకృష్ణారెడ్డి వాదనగా ఉంది. సో చూడాలి తదుపరి ఈ కేసు విచారణ ఎప్పుడు వస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేసిన తర్వాత ఆ రోజు డేట్ అండ్ టైం అలాగే కేసు నెంబర్ అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. మరోసారి ఈ కేసు విచారణ అనేది సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. థ్యాంక్ యూ గోపి.